హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయేది గాజువాక పరిసర ప్రాంతాల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇది తెలిసి ఉండొచ్చు, కానీ బయటి ప్రాంతాల్లో ఉన్న చాలా మందికి ఈ ఆలయం గురించి ఇంకా పూర్తిగా తెలియదు. అందుకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఈ ఆలయం వరకు కార్లు వెళ్తాయా, వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది అని చాలా మందికి సందేహం ఉండొచ్చు. ఈ అన్ని సందేహాలకు సమాధానం ఇవ్వడానికి నేను ఈ వీడియోలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తి మార్గాన్ని చూపించబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, చివరి వరకు చూసి సమాచారం తెలుసుకోండి. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని మిస్ అవ్వకండి. కొత్త గాజువాక నుండి బీసీ రోడ్ ఎంటర్ అయిన తర్వాత బీసీ రోడ్లో వెళ్తున్నప్పుడు మనకు రైట్ సైడ్ హెచ్పి పెట్రోల్ బంక్ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడే చిన్న టర్న్ తీసుకుంటే ఆ రోడ్ నేరుగా దేవాలయానికి వెళ్తుంది. చాలా ఈజీ రూట్, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా ఆలయానికి చేరుకోవచ్చు. టెంపుల్కి వెళ్ళే మార్గంలో మనకు కనిపించే విజువల్స్ చాలా బాగుంటాయండి. అందుకనే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను అక్కడ విజువల్స్ని. మొదటిసారి ఈ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళే వాళ్ళు ఈ అందమైన వాతావరణాన్ని చూసి ఒక ప్రత్యేకమైన ఆనందం, ఒక కొత్త అనుభూతిని ఫీల్ అవుతారు. నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యాను. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు మీకు కలిగిన అనుభవాల్ని మన ఫీలింగ్స్లో కామెంట్లో తెలియచేయండి. ఆలయం చుట్టూ ఉన్న అందమైన పరిసరాలను పూర్తిగా చూపించడానికి డ్రోన్తో ప్రత్యేకంగా షూట్ చేశాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన విజువల్స్ను మిస్ కాకుండా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకరనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఆచార్య దివ్యతిరుగుళే శరణం. శ్రీశైలేశదయా పాత్రం దీభత్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యయా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామను మధ్యమాం అస్మదాచార్య పర్యంతాహం వందే గురు పరంపరాం. మన గాజువాక దయాల్ నగర్ లో ఉన్నటువంటి ఈ వెంకటాద్రి కొండ మీద పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు నెరవేర్చుటకు మనకి వెలిసి ఉన్నారు. కావున భక్తులు వచ్చి తమ తమ కోరికలు విన్నవించుకుని తగిన విధముగా కోరికలు నెరవేర్చుకోగలరని ఆశిస్తున్నాం. ప్రతిరోజు ఇక్కడ గోత్రనామాలు చదువుతారు కాబట్టి ఎవరైనా గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చును. ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతాయి. పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ వస్తే విశేషంగా పూజలు జరుగును. ఇక్కడ అమ్మవారికి శ్రావణ మాసంలో లక్ష్మీ కుంకుమ పూజలు అవన్నీ జరుగుతాయి. కార్తీక మాసంలో ఆకాశ దీపారాధన అవి జరుగుతాయి. ధనుర్మాసం నెల రోజులు నిత్య పూజలు వైభవంగా జరుగుతాయి. కావున భక్తులు గమనించగలరని ఆశిస్తున్నాం. భీష్మ ఏకాదశికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కావున భక్తులు బ్రహ్మోత్సవంలో పాల్గొని తమ తమ కోరికలను నెరవేర్చుకోగలరని ఆశిస్తున్నాం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారము పంచామృతాభిషేకం జరుగుతుంది. పంచామృతాభిషేకంలో సంతానం కోరేవారు, శీఘ్రముగా పెళ్లి కావలసిన వారు చేరి తమ తమ కోరికలను నెరవేర్చుకోవలసినదిగా ప్రార్థిస్తున్నాం. వచ్చేటప్పుడు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తెచ్చుకోవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. నిర్మాణం జరిగింది. తిప్పల వెంకటరమణారెడ్డి ధర్మపత్ని అన్నపూర్ణాదేవితో శంకుస్థాపన జరిగింది. దేవాలయం శంకుస్థాపన 30/5/2005లో జరిగింది. విగ్రహ ప్రతిష్ట 28/1/2007లో జరిగింది. కావున ఇక్కడ ప్రతిరోజు పూజలు అవి బాగా జరుగుతాయి. తర్వాత ప్రతి శనివారం నిత్యాన్నదానం జరుగుతుంది. భక్తులు నిత్యాన్నదానంలో పాల్గొనవచ్చును. నిత్యాన్నదానానికి విరాళములు ఇవ్వవలసిన వారు ఉంటే ఇచ్చి వారి కోరికలన్నీ నెరవేర్చుకోగలరు. జై శ్రీమన్నారాయణ. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఎడమ వైపున గోదాదేవి అమ్మవారు ఉన్నారు. గోదాదేవికి ధనుర్మాసంలో విశేషముగా పూజ జరుగును. కావున ధనుర్మాసం అంతా ఆవిడ విశేషముగా పూజింపబడుతుంది. ఆవిడ అనుగ్రహం పొంది భక్తులు కోరికలు నెరవేర్చుకోగలరు. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కుడివైపున మహాలక్ష్మీదేవి వేంచేసి ఉన్నారు. మహాలక్ష్మికి ప్రతిరోజు కుంకుమ పూజ జరుగును. ప్రతి శుక్రవారం కుంకుమ పూజ విశేషంగా జరుగును. కావున భక్తులు తమ తమ కోరికలు వచ్చి నెరవేర్చుకోగలరని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.